Hello everyone. So today we are going to discuss correction of sentences part 2. So in the previous video also we discussed a few questions, and in this video also we are going to discuss 10 questions. So let us start with the first question. Every men are responsible for this situation. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు అంటే సెంటెన్స్ ఏమి ఇచ్చాడు అంటే ఎవ్రీ మెన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ సిచ్యువేషన్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఎవ్రీ ఎవ్రీ అంటే ఏంటి, ఇది ఒక ప్రొనౌన్, రైట్? అంటే బట్ ఇట్స్ ప్లేయింగ్ ద అబ్జెక్టివ్ రోల్. సో ఇది ఏ ఫామ్ లో ఉంటుంది అంటే సింగులర్ గా ఉంటుంది, రైట్? ఎవ్రీ అనేది సింగులర్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ అంటే ఏంటి, ఇట్స్ ఎ సింగులర్ సబ్జెక్ట్. సో సింగులర్ సబ్జెక్ట్ అనేది ఏమవుతుంది అంటే ఇందులో ఈ ఎవ్రీకి ఫాలో అయ్యే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎలా ఉండాలి అంటే అవి కూడా సింగులర్ లోనే ఉండాలి. బట్ ఇక్కడ మెన్ అంటే ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఏం రాయాలి ఇక్కడ? మ్యాన్ రావాలి. ఏం రావాలి? మ్యాన్. ఎవ్రీ మ్యాన్. సో ఇది కరెక్ట్ అవుతుంది. అంటే సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి నౌన్ కూడా సింగులర్ గా రావాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్. ఆర్ ఏంటి ఇక్కడ? వర్బ్. సో ఈ వర్బ్ అనేది ప్లూరల్ ఫామ్ లో ఉంది. సో మనకి సబ్జెక్ట్ అనేది సింగులర్ లో ఉంది కాబట్టి వర్బ్ కూడా ఎలా ఉండాలి అంటే సింగులర్ ఫామ్ లో రావాలి. ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సిచ్యువేషన్. సో ఇది సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎవ్రీ మెన్ అన్నా రాంగ్ అండ్ ఎవ్రీ మెన్ ఆర్ అన్నా కూడా రాంగ్ అవుతుంది. సో ఎవ్రీ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సిచ్యువేషన్, ఇది కరెక్ట్ అవుతుంది. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఎ గిఫ్ట్. సో ఇక్కడ మళ్ళీ మనకి సబ్జెక్ట్ ఏంటి? ఈచ్. సో ఈచ్ అనేది ఏంటి అంటే ఇది కూడా సింగులర్ సబ్జెక్టే, రైట్? ఈచ్ కూడా సింగులర్ సబ్జెక్ట్. బట్ మనం ఏం చేస్తాం, ఈచ్ ఆఫ్ దెమ్, దెమ్ అనగానే ఇది ప్లూరల్ లో ఉంది కాబట్టి సో ఇదే మెయిన్ సబ్జెక్ట్ అనుకుంటాం. బట్ ఇది మెయిన్ సబ్జెక్ట్ కాదు. యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటి? ఈచ్. సో ఈచ్ అనేది సింగులర్ కాబట్టి ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ గిఫ్ట్. సో ఇక్కడ మనకి ఈచ్ కి రిలేటెడ్ గా వర్బ్ అనేది తీసుకోవాలి. సో వర్ ఇచ్చాడు కాబట్టి వర్ అనేది రాంగ్ అవుతుంది. సో ఈచ్ అనేది ఏంటి? సింగులర్ కాబట్టి వర్బ్ ఏ విధంగా రావాలి? సింగులర్ గా రావాలి. వాస్. ఈచ్ ఆఫ్ దెమ్ వాస్ గివెన్ ఎ గిఫ్ట్. సో ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఇందులో మనకి సబ్జెక్ట్ సింగులర్ లో ఉంది కాబట్టి వర్బ్ కూడా సింగులర్ గా రావాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. స్టూడెంట్స్ మస్ట్ అవైల్ ద ఆపర్చునిటీస్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? స్టూడెంట్స్ మస్ట్ అవైల్ ద ఆపర్చునిటీస్. స్టూడెంట్స్ ఏంటి? సబ్జెక్ట్. మస్ట్ అనేది మోడల్ వర్బ్. అవైల్, అవైల్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. సో అవైల్ అనేది ఏమవుతుంది అంటే దీనికి మనకి ఏం ఫాలో కావాలి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రావాలి అవైల్ తర్వాత కంపల్సరీ. సో ఇట్ టేక్స్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో స్టూడెంట్స్ అనేది ప్లూరల్ లో ఉంది కాబట్టి ఏం రావాలి ఇక్కడ? స్టూడెంట్స్ మస్ట్ అవైల్ దెమ్ సెల్వ్స్ అనాలి. ఏమనాలి? దెమ్ సెల్వ్స్. సో లేక అలా కాకుండా వేరే సెంటెన్స్ ఉంటే అక్కడ యువర్ సెల్ఫ్ అని వస్తుంది, లేదా సో రిలేటెడ్ టు వర్బ్ ఏది ఉన్నా అంటే రిలేటెడ్ టు సబ్జెక్ట్ ఏది ఉన్నా కూడా దానికి రిలేటెడ్ టు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రావాల్సి ఉంటుంది. సో అవైల్ అనేది కంపల్సరీగా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని క్యారీ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఈ విధంగా రాస్తే కరెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ మస్ట్ అవైల్ దెమ్ సెల్ఫ్ ద ఆపర్చునిటీస్ అంటే కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు ఫోర్త్ వన్. ద టూ ప్లేయర్స్ బ్లేమ్డ్ వన్ అనదర్ ఫర్ దే డిఫీట్. సో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద టూ ప్లేయర్స్, ఇది సబ్జెక్ట్. బ్లేమ్డ్ వర్బ్. వన్ అనదర్, వన్ అనదర్ అంటే ఏమవుతుంది? ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. దీన్ని ఏమంటాము? రెసిప్రోకల్ ప్రొనౌన్. సో ఫర్ దే డిఫీట్, సో వాళ్ళ ఓటమికి ఎవరు కారణం అని వాళ్ళు నిందించుకుంటున్నారు ఒకరికొకరు. ఎంతమంది ప్లేయర్స్ ఇక్కడ అంటే టూ ప్లేయర్స్. హౌ మెనీ ప్లేయర్స్? టూ ప్లేయర్స్. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాము? రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే రెండు మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వన్ అనదర్ అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఈచ్ అదర్. వన్ అనదర్ అండ్ ఈచ్ అదర్. సో ఈచ్ అదర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి మనం అంటే ఓన్లీ టూ పర్సన్స్ కానీ టూ థింగ్స్ కానీ, టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ ఉన్నప్పుడు మనం ఈచ్ అదర్ ని వాడాలి. సో మోర్ దాన్ టూ పర్సన్స్ ఉంటే ఏం రావాలి? వన్ అనదర్ ఆర్ థింగ్స్ రావాలి. ఇది మోర్ దాన్ టూ, గుర్తుపెట్టుకోండి. వన్ అనదర్ అనేది మోర్ దాన్ టూ ఉంటే వన్ అనదర్ వస్తాం. సో దీన్ని ఏమంటాం మనము అంటే రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. ఇప్పుడు లెట్ us see the sentence now. The two players blamed. How many players ఇక్కడ? టూ ప్లేయర్స్. సో టూ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఏం రావాలి ఇక్కడ మనకి? ఈచ్ అదర్ మాత్రమే రావాలి. సో ఇక్కడ వన్ అనదర్ ఉంది అంటే ఇది రాంగ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ హియర్ అంటే ఈచ్ అదర్ ఈస్ ద కరెక్ట్ వర్డ్.
ద టూ ప్లేయర్స్ బ్లేమ్ ఈచ్ అదర్ ఫర్ దేర్ డిఫీట్. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, ఆల్ ఇండియన్స్ మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఇక్కడ ఆల్ ఇండియన్స్ అనే సబ్జెక్ట్, మస్ట్ అంటేనేమో మోడల్ వర్బ్, రెస్పెక్ట్ మెయిన్ వర్బ్, ఈచ్ అదర్ అనేది మళ్ళీ రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటాం. ఏమంటాము? రెసిప్రోకల్ ప్రొనౌన్. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఈచ్ అదర్ ఇచ్చాడు. సో ఈడ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది ఎంతమంది? ఓన్లీ 2 మెంబర్స్ కి మాత్రమే, ఆర్ 2 థింగ్స్ కి మాత్రమే. బట్ ఇక్కడ ఆల్ ఇండియన్స్ అన్నాడు. ఏమన్నాడు? ఆల్ ఇండియన్స్ అంటే మోర్ దాన్ 2. సో మోర్ దాన్ 2 వచ్చినప్పుడు ఏం రావాలి యాక్చువల్ గా అంటే వన్ అనదర్ రావాలి. ఏం రావాలి? వన్ అనదర్ అనేది కరెక్ట్ రెసిప్రోకల్ ప్రొనౌన్ అవుతుంది. అంతేగాని ఈచ్ అదర్ అనేది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియన్స్ మస్ట్ రెస్పెక్ట్ వన్ అనదర్. రైట్. కమింగ్ టు 6th క్వశ్చన్, యువర్ సెల్ఫ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు మనకి? యువర్ సెల్ఫ్ ఆర్, ఆర్ అనేది వర్బ్, రైట్, రెస్పాన్సిబుల్ అనేది మెయిన్ వర్బ్, ఫర్ యువర్ ఫ్యూచర్ అని ఇచ్చాడు ఆబ్జెక్ట్. సో మనకి బిగినింగ్ లోనే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఏంటి? యువర్ సెల్ఫ్. యువర్ సెల్ఫ్ అనేది ఏంటి? ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. యువర్ సెల్ఫ్ అనేది ఏంటి ఇక్కడ? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో యువర్ సెల్ఫ్ అనేది యాక్చువల్ ఏంటి? సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ లో మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాకూడదు. సో అది రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం రాయాలి మరి అంటే యు మాత్రమే రాయాలి. ఏం రాయాలి ఇక్కడ? యు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. అది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. అంతేగాని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ లో రాస్తే ఏమవుతుంది? అది రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది కరెక్ట్ సెంటెన్స్. కమింగ్ టు సెవెంత్ సెంటెన్స్, దేర్ ఆర్ నో లెస్ దాన్ 10 ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ దేర్ విలేజ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు సబ్జెక్ట్ అంటే దేర్ ఆర్ నో లెస్ దాన్. సో లెస్ దాన్ అనేది ఏమవుతుంది ఇక్కడ? మళ్ళీ కంపారిటివ్ అవుతుంది. సో కౌంట్ చూసినట్టయితే 10 ఎంప్లాయిడ్ అన్నాడు. ఎంతమంది? 10 ఎంప్లాయిడ్. సో దేర్ ఆర్ నో లెస్ దాన్ 10 ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ దేర్ విలేజ్ అని చెప్పాడు ఇక్కడ. సో మనకి ఇక్కడ సెంటెన్స్ చూసినట్టయితే లెస్ అనేది దేనికి వాడుతాము అంటే అన్కౌంటబుల్ నౌన్ కి వాడతాం. లెస్ అనేది దేనికి వాడతాము? అన్కౌంటబుల్ నౌన్ కి మాత్రమే వాడుతాము. బట్ ఇక్కడ సెంటెన్స్ ఏముంది? ఇక్కడ 10 ఎంప్లాయిడ్ అన్నాడు. 10 ఎంప్లాయిడ్ అంటే ఏంటిది? ఇది కౌంటబుల్. ఇది కౌంటబుల్ కాబట్టి సో లెస్ అనేది మనం వాడరాదు. ఏం వాడాలి? ఫ్యూ వాడాలి. ఏం వాడాలి? ఫ్యూ వాడాలి. సో దీని తర్వాత దాన్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? ఫ్యూవర్. కంపారిటివ్ ఫామ్ లో రాయాలి. కంపారిటివ్ అడ్జెక్టివ్ అంటే ఏమొస్తుంది? ఫ్యూవర్. దెర్ ఆర్ నో ఫ్యూయర్ దాన్ 10 ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ దేర్ విలేజ్. సో 10 ఎంప్లాయిడ్ అనేది కౌంటబుల్ నౌన్ కాబట్టి ఫ్యూయర్ అనేది కరెక్ట్ అవుతుంది. లెస్ దాన్ అనేది దేనికి వాడాలి? అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్ అంటే ఎగ్జాంపుల్ టైం అనుకోండి, అది అన్కౌంటబుల్ అవుతుంది. వాటర్ అన్నాం అనుకోండి, అది అన్కౌంటబుల్ అవుతుంది. అప్పుడు అలాంటప్పుడు మనం లెస్ అనేది వాడాలి. రైట్. సో ఇక్కడ కౌంటబుల్ ఇచ్చాడు కాబట్టి ఫ్యూయర్. దెర్ ఆర్ నో ఫ్యూయర్ దాన్ 10 ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ దేర్ విలేజ్. అది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 8th క్వశ్చన్, 8th సెంటెన్స్, హీ అండ్ మీ ఆర్ బ్రదర్స్. సో హీ అండ్ మీ అనేది ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్. ఆర్ అనేది వర్బ్, మెయిన్ వర్బ్. బ్రదర్స్ అనేది ఏమవుతుంది? కాంప్లిమెంటరీ. రైట్. సో ఇప్పుడు మనకి హీ అండ్ మీ అండ్ సబ్జెక్ట్ ని చూసినట్టయితే ఏది మిస్టేక్ అవుతుంది అంటే మీ అనేది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఇది సబ్జెక్ట్ కాబట్టి మనకి ప్రొనౌన్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. ఐ రావాలి. హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్ట్ లో మనకి ఏ ప్రొనౌన్ రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. మరి మీ అంటే ఏమిటి? ఇది అంటే ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇదేంటిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి అది ఆబ్జెక్ట్ పొజిషన్ లోనే రావాలి. సో సబ్జెక్ట్ పొజిషన్ లో వస్తే అది రాంగ్ అవుతుంది. సో హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. కమింగ్ టు 9th వన్, డివైడ్ ద పీసెస్ ఆఫ్ బ్రెడ్ బిట్వీన్ హిమ్ అండ్ మీ. సో మళ్ళీ ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమిచ్చాడు మనకి? డివైడ్ ద పీసెస్ ఆఫ్ బ్రెడ్ బిట్వీన్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? బిట్వీన్. సో బిట్వీన్ అంటే ఏంటి? యాక్చువల్ గా ఇది ప్రిపోజిషన్. ఏంటిది? ప్రిపోజిషన్. సో తర్వాత ఏమి ఇచ్చాడు? హిమ్ అండ్ మీ ఇచ్చాడు. సో మన కన్ఫ్యూజన్ ఏంటి అంటే బిట్వీన్ హీ అండ్ మీ అని అనుకుంటాం మనం. బట్ ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్. ఇదేంటిది? ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్టివ్ పొజిషన్ లో ఏమొస్తుంది? హిమ్ మాత్రమే వస్తుంది. హీ అనేది రాదు. హిమ్ అండ్ మీ అనేది ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రిపోజిషన్ తర్వాత, బిట్వీన్ అనే ప్రిపోజిషన్ తర్వాత కంపల్సరీ ప్రనౌన్ అనేది ఏంటిది? ప్రనౌన్ అనేది ఏ ఫామ్ లో ఉండాలి అంటే ఆబ్జెక్టివ్ ఫామ్ లోనే ఉండాలి. రైట్. ఇక్కడ
హిమ్ కానీ మీ కానీ ఇదేంటిది ఆబ్జెక్టివ్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఆబ్జెక్టివ్ ఫామ్ అంటాం. అది ఎప్పుడు వచ్చింది? బిట్వీన్ అనే ప్రిపోజిషన్ తర్వాత వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దిస్ సెంటెన్స్. రైట్. కమింగ్ టు 10th వన్. మై 3 సిస్టర్స్ లైక్ ఈచ్ అదర్. మళ్ళీ మై 3 సిస్టర్ ఇది సబ్జెక్ట్ అవుతుంది. లైక్ అనేది వర్బ్, ఈచ్ అదర్ అనేది కాంప్లిమెంటరీ కిందకి వస్తుంది. సో ఈచ్ అదర్ అనేది ఏంటి? ఏమవుతుంది మళ్ళీ ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది? సారీ, రెసిప్రోకల్ ప్రొనౌన్. ఏం ప్రొనౌన్? రెసిప్రోకల్ ప్రొనౌన్. సో మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. ఈచ్ అదర్ మరియు వన్ అనదర్. ఈచ్ అదర్ మరియు వన్ అనదర్. సో ఈచ్ అదర్ అనేది ఎంతమందికి? ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్ కి మాత్రమే. సో మోర్ దాన్ 2 ఉంటే ఏం చేయాలి? సో మోర్ దాన్ 2 ఉంటే ఏం చేయాలి అంటే వన్ అనదర్ అనేది వాడాలి. సో ఇక్కడ 3 సిస్టర్స్ అన్నాడు. 3 సిస్టర్స్ అంటే మోర్ దాన్ 2 కాబట్టి ఈచ్ అదర్ అనేది రాంగ్ అవుతుంది. సో వన్ అనదర్ అనేది కరెక్ట్ అవుతుంది. మై 3 సిస్టర్స్ లైక్ వన్ అనదర్. సో ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈచ్ అదర్ అనేది సో రాంగ్ పార్ట్. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ సెషన్.